బిగ్ బ్రేకింగ్ అంటోంది. ఎందుకంటే కమలం పార్టీలో కంప్లీట్ గా అలజడి మొదలైంది అని చెప్పొచ్చు. బికాస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీలు ప్రకటించే అభ్యర్థుల జాబితాపై ఆయా పార్టీలో అంతర్గత వివాదం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ పరిస్థితి అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. టికెట్ రాని నేతలు మీడియా ముందు కావచ్చు, లేదంటే అనుచరుల ముందు చాలా మంది ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అండ్ వైపు సీనియర్ నేతలు అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు పలు పార్టీలు ఇతర పార్టీలో టికెట్ రాని నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి, ఒక రకంగా ఆకర్ష చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీకి ఒక గడ్డు కాలం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీలోని ముఖ్య నాయకులు పార్టీని పూర్తిగా వీడుతున్నారు. ఈ రోజే దాదాపు 4 పార్టీని వీడారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ బీజేపీలో రాజీనామాల పర్వం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వరుసగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో ఇప్పటికే పలువురు కీలక నేతలు కూడా బీజేపీకి ఆల్రెడీ రాజీనామా చేసేశారు. ఇక పార్టీలోని సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేదంటే ఏనుగుల రాకేష్ రెడ్డిలు ఆల్మోస్ట్ ఇక పార్టీని వీడి వెళ్ళిపోయారు. వివేక్ వెంకటస్వామి అయితే ఈరోజు ఆయన కుమారుడితో కలిసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కూడా అయిపోయారు. ఇక మాజీ ఎంపీ విజయశాంతి ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు ఆసక్తి రాజేస్తోంది. తను కూడా హస్తం గూటికి వెళ్తారా అన్న ప్రశ్న కూడా లేవనెత్తోంది. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడు సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏ రోజు పదవి కోరుకోలేదని ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి సిచ్యువేషన్. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే తప్ప నేటి బీఆర్ఎస్ కు ఏమాత్రం వ్యతిరేకం కాదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారడంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రస్తావించడంతో ఆమె ఈ ట్వీట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్న దానిపై రాములమ్మ అభిమానులు కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఆల్మోస్ట్ ఇక టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అసంతృప్త బీజేపీ నేతలు ఎవరైతే చాలా కాలంగా వాళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అంటే పార్టీని వీడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న రాజగోపాల్ రెడ్డితో మొదలుకొని ఈరోజు వివేక్ వెంకటస్వామి, దెన్ చేవెళ్ళ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. దెన్ విజయశాంతి కూడా ఈరోజు ట్వీట్ చేసిన తర్వాత తను కూడా పార్టీ మారతారన్న వార్తలు వస్తున్నాయి. సో కమలంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్. సంజయ్, అసలు ఏం జరుగుతోంది? బికాస్ ఓన్లీ నెల కూడా లేదు ఎలక్షన్స్కి, 53 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇప్పుడు చాలామంది సీనియర్స్ ఎవరైతే నాయకులు ఉన్నారో అసంతృప్త నాయకులు అనుకోవచ్చు, వాళ్ళు చాలా కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళు రాను పార్టీ వీడుతున్న సిచ్యువేషన్. ఇప్పటికైతే 3 వీడారు. ఇంకా ఈ లైన్ ఎంత పొడవు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సౌమ్య, మొత్తం మీద బీజేపీ కథ అడ్డం తిరిగిందంటే అవుననే చెప్తున్నాయి రాష్ట్ర కార్యవర్గం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీలో కొంత గందరగోళమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవడానికి ఈ రాజీనామాల పర్వం అని చెప్పుకోవచ్చు. మనం కొద్దిగా ఒక 4-5 నెలలు ఎన్నికలు వెళ్దాము అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ దుబ్బాక నుంచి మొదలైనటువంటి ఎప్పుడైతే బండి సంజయ్ రాష్ట్ర చీఫ్గా వ్యవహరించినప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ స్పీడు 120-180లో స్పీడ్లో వెళ్ళేటటువంటి బీజేపీ ఆ నాయకత్వము, అదేవిధంగా బీజేపీ కార్యవర్గం మొత్తం స్పీడ్గా అంటే ఒక కొత్త ఉత్సవం. ఎప్పుడైతే బండి సంజయ్కి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కొత్త ఉత్సాహంతో మొదలైందని చెప్పుకోవచ్చు. దుబ్బాక కానివ్వండి, అదేవిధంగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో సుమారుగా 46 కార్పొరేటర్లను గెలిపించుకున్నటువంటి తెలంగాణ బీజేపీ గ్రేటర్లో ఒక కొత్త ఉత్సాహంతో అదే స్పీడ్ కొనసాగింది. ఎప్పుడైతే ఈ స్పీడ్ కొనసాగిందో రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఎబ్బెట్టుగా తయారని చెప్పుకోవచ్చు. కొంత తలనొప్పిగా, అంటే బండి సంజయ్ స్పీడ్ని తట్టుకోలేనేసి అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ని తప్పించాలని అంటే కొంత చర్చ జరిగింది. బండి సంజయ్ని తప్పిస్తే తప్ప బీఆర్ఎస్కు రాష్ట్రంలో మనుగడ లేదనే ఉద్దేశంతో బండి సంజయ్ స్పీడ్ని తట్టుకోవాలి అంటే
అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే ఊహాగానాలు బలంగానే అయ్యాయి. అందులో భాగంగానే కొంతమంది బండి సంజయ్ని తప్పించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు బీజేపీలో కొంత అసహనం అయితే వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, బీజేపీలో ఎవరైతే జాయిన్ అయ్యి బీఆర్ఎస్కు సంబంధించిన ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పైన ఉన్న నిప్పులు జరిగేటటువంటి వ్యక్తులు బీజేపీలో జాయిన్ అయ్యేసి ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని తెలిసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది అంటే కొంత అగ్రనాయకులుగా ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ రెండు పార్టీలు ఒకటి కావడం వల్ల మేము ఎవరి మీద ఫైట్ చేయాలి, మేము అనుకున్న అది లక్ష్యం ఏంది అనే ఉద్దేశంతో చాలామంది నేతలు ఈ యొక్క రాజీనామాల పర్వం ఎప్పుడైతే కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది బీజేపీని వీడి బీఆర్ఎస్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి మొదటి లిస్టులో ఎవరికైతే సీట్లు దక్కలేదో వాళ్ళు కొంతమంది ఇప్పటికే పార్టీని వీడి ఈ రోజుని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అందులో అంటే ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర నాయకత్వము బలహీనపడ్డది. ఇక్కడ బీజేపీలో ఉంటే మనకు బీజేపీలో కొనసాగితే మనకు లైఫ్ లేదు, అంటే ఫ్యూచర్ లేదు. సో దానివల్ల ఏంటంటే సంజయ్ రాజీనామాల పర్వం చూస్తుంటే బీజేపీ చేసినటువంటి మిస్టేక్ ఏంటి? కేంద్రం చేసిందా, లేదంటే రాష్ట్రంలో బండి సంజయ్ ఒంటెత్తు పోకళ్ళు పోతున్నారు కాబట్టి ఆయనను తట్టుకోలేకపోతున్నాం, ఆయనని తీసేయండి, ఎవరైతే నాయకులు ఇక్కడ నుంచి మెసేజెస్ పంపించారో వాళ్ళ ద్వారానే ఇదంతా జరిగిందా? మిస్టేక్ ఎక్కడ జరిగింది? 1, 2 or 3 ఆర్ ఒకటే ఒక మిస్టేక్ జరిగిందా? ఏంటి మిస్టేక్? అంటే ఒకటి సౌమ్యారెడ్డి, మనం ఇక్కడ ఒక రెండు విషయాలను డిస్కషన్ చేసుకోవాలి. దుబ్బాకల్లో బండి సంజయ్ వంటి చేతితోటి పార్టీని అగ్రస్థానంలో నిలిచేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకొని ఎన్నింటనే జరిగినటువంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో సుమారు 46కు పైగా కార్పొరేటర్లను గెలిపించుకున్న సత్తా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడే కానీ 2, 3, 4 కంటే గెలవలేనటువంటి బీజేపీ కౌన్సిలర్లు గ్రేటర్ హైదరాబాద్లో 40కి పైగా గెలుచుకున్నారంటే బీజేపీ చీప్గా వ్యవహరించినటువంటి బండి సంజయ్ చేసినటువంటి ప్రచారం కానివ్వండి, ఆయన స్పీడ్ ఏదైతే ఉందో అంటే యువతలో కొత్త ఉత్సవాన్ని నింపేందుకే ఇలాంటి ప్రోగ్రాములు చేసేసి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేయడానికే బండి సంజయ్ చేసినటువంటి ప్రయత్నాలని అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ జీర్ణించుకోలేదనేసి రాష్ట్ర రాజకీయాలకు కొంత గుసగుసలాడింది. ఇతన్ని మారిస్తే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు గత్యంతరం లేదు అనే ఆలోచన వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే కిషన్ రెడ్డిని అది చీప్గా ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క బీజేపీలో కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మన జరిగినటువంటి బీఆర్ఎస్ వ్యతిరేకులు వచ్చి బీజేపీలో జాయిన్ కావడము, అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేకులు వచ్చేసి బీజేపీలో జాయిన్ కావడము, ఈ రెండు పార్టీలలోని కక్ష తీర్చుకోవడానికే మేము బీజేపీలోకి వచ్చామని వాళ్ళు మరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఈటల రాజేందర్ గారిని ఇవ్వండి, వివేక్ వెంకటస్వామి గారిని, రాజగోపాల్ రెడ్డి కానీ చాలామంది ఈ యొక్క పార్టీల మీద ఉన్నటువంటి కోపంతో వాళ్ళకు అది అకస్సుతోటే ఈ యొక్క పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకే గూటి కింది పక్షులు అని ఎప్పుడైతే బహిర్గతం అయిందో అప్పటి నుంచి కొంత అసహనానికి గురైనటువంటి ఉన్నత నాయకులు, కొంత రాజకీయ పలుకుబడినటువంటి నాయకులు కొంత జీర్ణించుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా మొన్న రాజగోపాల్ ఇవాళ వివేక్ ఆయన స్టీరింగ్ కమిటీ అంటే అది మేనిఫెస్టో స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మా ఎక్స్ ఎంపీ వివేక్ వెంకటస్వామి వీళ్ళిద్దరు రాజీనామా చేయడంతో పార్టీలో చాలా గందరగోళమైంది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్టు ప్రకటించక ముందుకే రాజగోపాల్ రెడ్డి, సెకండ్ లిస్టు ప్రకటించక ముందుకే వివేక్ వెంకటస్వామి ఈ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళడము నిజంగా కూడా కాంగ్రెస్కు ఈ యొక్క అంటే వీళ్ళు ఉన్నటువంటి అగ్రనేతలుగా పిలువబడేటటువంటి ఒకటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, డికే అరుణ, ఎంపీ ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే వీళ్ళందరూ ఏంటంటే ముందుగానే ఒక కాంగ్రెస్ నాయకులతోటి టచ్లో ఉండేసేసి మీరు ఆ స్థానాలకు మీరు అభ్యర్థులను ప్రకటించకండి, మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ఈ యొక్క బీజేపీలో కొనసాగలేము, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనవి, ఇందులో కొనసాగలేము అనే సంకేతాలు అయితే అప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి పంపించడం జరిగింది. నిజంగా కూడా మన జరిగినటువంటి ఫస్ట్ లిస్టులో మునుగోడుకు సంబంధించింది ఎక్కడ ప్రకటించలేదు, సెకండ్ లిస్టులో ఆటోమేటిక్గా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించడము, అదేవిధంగా చెన్నూరుకు సంబంధించింది ఇంతవరకు కాంగ్రెస్లో సెకండ్ లిస్ట్లో కూడా పేరు ప్రకటించలేదు. అది వివేక్ వెంకటస్వామికి అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఈ యొక్క అగ్రనేతలుగా ఉన్నటువంటి నాయకులకు ఆ సీట్లు రిజర్వ్గా చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా మన ఈరోజు డీకేఆర్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చేయలేదు, నేను బీసీలకు ఇచ్చాను. నిజంగా కూడా అక్కడ ఎగ్జాక్ట్లీ ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది. కాసేపటి క్రితమే ఢిల్లీలో తను మాట్లాడుతూ డీకేఆర్న మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే బీసీకి నా సీట్ ని త్యాగం చేయబోతున్నాను, ఎందుకంటే మా పార్టీ బీసీ సీఎం ని చేయబోతోంది, సో బీసీ నినాదం గట్టిగా వినిపించబోతోంది తెలంగాణలో అంటూ ఆమె కామెంట్ చేశారు. కానీ ఇందులో కూడా ఏమైనా మతలబ్ కనిపిస్తోందా? డీకేఆర్ చెప్పకనే ఏదైనా విషయం చెప్పిందా? మతలబ్ మీన్స్ ఏంటంటే అధికార బీఆర్ఎస్ తో ఉన్నటువంటి అక్కసుతోటే వీళ్ళు బీజేపీని వీడుతున్నారని చాలా స్పష్టంగా ఈ రోజా రేప వాళ్ళు మరీ ప్రెస్ ముందుకు వచ్చేసి ఈ యొక్క అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆమె బీసీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ మహిళకు కేటాయించాలి, ఆ బీసీ మహిళ రేపు పొద్దుగాల మీరు నామినేషన్ వేయకండి నేనే వేస్తా అంటే డీకే అరుణ అంటే ఎవరైతే ఆ మహిళ ఉన్నారో డీకే అరుణకు సంబంధించినటువంటి ఆ యొక్క కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి అంటే చెప్పు చేతులు డీకే అరుణ ఏ విధంగా చెప్తుందో అలాంటి మహిళని ఆమె తీసుకొచ్చేసి ఆమెకు కేటాయించారు. నిజంగా రేపు ఒకవేళ మూడో లిస్టు కాంగ్రెస్ ప్రకటిస్తే ఇందులో వీళ్ళ పేర్లు లేకపోలేదు అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ పేర్లు ఉండడం వల్ల ఈ పేర్లను ఎవరైతే ఇంకా కొండ విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, డీకే అరుణ కానివ్వండి, విజయశాంతి కానీ ఇంకా మూడో లిస్టులో సుమారు 19 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ 19 మంది ఎక్కడెక్కడ వీళ్ళకు సర్దుబాటు చేస్తారనేసి ఇప్పటికే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీరిపైన కొంత కసరత్తు అయితే చేస్తున్నారు. నిజంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ చెన్నూరు, డీకే అరుణ గద్వాల, అదేవిధంగా చేవెళ్ళకు సంబంధించిన అది మన ఇప్పటికీ తాండూరుకు సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి అనే వ్యక్తి కొంత ఆయన మనో ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు, అతనికి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ గెలిచే అవకాశం ఉంది. అందుకనే కొంతమంది కొన్ని 2-3 మార్పులు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గెలిచే వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ మనం 6-7 మంది అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నుంచి కాంగ్రెస్లో వెళ్ళేటటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెలిచే గుర్రాలు వీళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీకి మరింత బలోపేతము, పార్టీని మరింత పటిష్టం చేసే అవకాశము ఉందనేసి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యవర్గము వీటిపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా వీళ్ళు గెలుస్తారనే హోప్ తోటే వాళ్ళకు రిజర్వ్ చేసేసి మరి టికెట్ కేటాయించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా సంజయ్ పిఎం మోడీయే వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి 2-3 సార్లు ఈ మధ్య కాలంలో, అమిత్ షా వచ్చారు ఫ్రీక్వెంట్గా, అండ్ కేంద్ర మంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా రాష్ట్రానికి వస్తున్నా సరే ఎందుకని ఇట్లాంటి పరిస్థితి వచ్చింది బీజేపీకి? మునుగోడు ఎప్పుడైతే మునిగిపోయిందో అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? అంటే మునుగోడు ఎలక్షన్ల కంటే ముందు కూడా కొంత రాష్ట్రంలో మునుగోడు నుంచి అంటే ఎప్పుడైతే బీజేపీ మునుగోడులో ఘోర పరాజయం పాలైందో అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీకి ఎదురుగాలే ఈస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ 2 సార్లు వచ్చారు, అమిత్ షా వచ్చారు, ఎవరే వచ్చినా కూడా వీళ్ళు ఎవరైతే మనము ఇప్పటి వరకు అనుకున్నటువంటి అది రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, విజయశాంతి కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు ఎవ్వరు కూడా మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా కూడా ఎక్కడ కూడా బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయలేదు, మోడీని నేరుగా కలిసిన దాఖలాలు లేవు. నిజంగా కూడా అమిత్ షా కూడా హైదరాబాద్లో ఒక డే నైట్ మొత్తం ఉన్నారు. కానీ మనము చెప్పుకున్నటువంటి ఈ 10 మంది పేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేంద్ర నాయకత్వం అంటే కేంద్ర అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అంటే హోమ్ మినిస్టర్ కానివ్వండి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు సభలు పెట్టినా కూడా వీళ్ళు పార్టీకి అంటిముట్టనట్టుగా ఉండడము రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరిగింది. ఇప్పటికే వాళ్ళు కొంత బీజేపీ అంటే ఆఫ్ ది రికార్డ్లో వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు పార్టీ వీడనున్నారు, వీళ్ళు బీజేపీలో కలిసి పనిచేయడానికి సుముఖత లేరు అనేసి వాళ్ళు కరాఖండిగా చెప్పారు. అందుకనే మొదటిగా ప్రకటించినటువంటి బీజేపీ లిస్టులో వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఒకానొక దశల్లో బీజేపీకి సంబంధించినటువంటి కొంత సీనియర్లు మనతో ఫోన్లో డిస్కషన్ చేయడం ఏంటంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అనే దాంట్లో ఈ రోజు రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానివ్వండి, రేపు డీకే అరుణ కావచ్చు, విజయశాంతి ఈరోజు చేసినటువంటి ట్వీట్ కానివ్వండి, రకరకాల వాటికి వీటికి బలం చేకూర్చడానికి బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా కాంగ్రెస్కు ఈ యొక్క ఏదైతే
అంటే స్పీడ్ ఉందో తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పోటీ ఎక్కువగా ఉంటుందనేసి కొంత రాజకీయకు సంబంధించినటువంటి విశ్లేషకులు కావచ్చు, కొన్ని వచ్చేటటువంటి సర్వేలు కావచ్చు. బీజేపీ ఏ కోసాన కూడా లేదు. కాకపోతే ఏంటంటే సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి ఉంది కనుక ఇక్కడ అదే ప్రభావం స్టేట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులపైన కొద్దిగా అంటే వారిని ఒత్తిడి చేసే విధంగా అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కొంత కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తామనేసి 2-3 సార్లు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నిజంగా సంజయ్ ఇప్పుడు ఉన్న మనకు కనిపిస్తున్న ఈ 5గురు నాయకులు ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కాకుండా కిషన్ రెడ్డి గారు కనిపిస్తారు, బండి సంజయ్ అండ్ దాని తర్వాత డీకే అర్నా, ఇట్లాంటి పేర్లు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ లాగా ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈటల రాజేందర్ వచ్చిన తర్వాతనే ఇదంతా గందరగోళం జరిగింది అనేది కూడా ఒక టాక్. ఇందులో నిజమెంత? పార్టీ అక్కడి నుంచే డౌన్ ఫాల్ అవుతోంది అనేది కూడా ఒక టాక్ ఉంది. నిజమేనా? అంటే ఒక్కటి మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఒక బీజేపీ సీనియర్ లీడర్ తోటి మనం ఎప్పుడైతే రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా మార్చే ఒక 2 రోజుల ముందు ఒక ఫామ్ హౌస్లో, ఒక బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్ ఫామ్ హౌస్లో ఈ యొక్క భేటీ జరిగేసేసి బండి సంజయ్ని ఎలాగైనా తప్పించాలి అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క పన్నాగం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు వేసినటువంటి స్కెచ్ ఆధారంగానే బీజేపీ నుంచి చీఫ్ బండి సంజయ్ని తొలగించడము, వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని ప్రపోజ్ చేసుకోవడము. ఎందుకంటే చెప్పు చేతుల్లో మీన్స్ ఏంటంటే మేము చెప్తే ఇనే వ్యక్తులు బీజేపీ అధ్యక్షునిగా ఉంటేనే మేము కావాల్సిన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకోవచ్చు, మేము కావాల్సింది మేము అడగొచ్చు అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి, ఎందుకంటే కిషన్ రెడ్డి సౌమ్యుడు, ముక్కుసూటి మనిషి, ఆయన ఒంటెద్దు పోకడలు అందరూ కలుపుకొని పోతాడు అనే స్వభావం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో దూకుడుగా ప్రవర్తించే వ్యక్తులు మాత్రమే ఉంటేందంటే యువతని కానీ ఓటర్ని కానీ ఉత్సాహపరిచే విధంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలవాలి అంటే స్పీడ్ మీన్స్ ఏంటంటే అందరినీ కలుపుకోయేటటువంటి వ్యక్తులు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాల్లో సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ రావడం వల్ల కొంత పార్టీలో గందరగోళము ఏర్పడిందని చెప్పుకోవాలి. మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ఈటల రాజేందర్ వివేక్ వెంకటస్వామి జరిగినటువంటి కొంత ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి మనస్పర్ధలే ఇప్పటి ఈ పార్టీలో ఈ యొక్క గ్యాప్ను పెంచడానికి మెయిన్ రీజన్ అనేసి వాళ్ళు చెప్పగానే చెప్పిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఈరోజు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒకటి రమేష్ రాథోడ్, అదేవిధంగా సుభాష్ రెడ్డి, వీళ్ళిద్దరు ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ స్వయంగా తీసుకెళ్లేసి వాళ్ళని పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. నిజంగా రాష్ట్ర నాయకత్వం ఊహించింది ఏంది, అందరినీ కలుపుకొని పోయే పరిస్థితుల్లో ఈటల రాజేందర్ లేడనే స్పష్టమవుతుంది. ఆయన ఒంటరిగా తీసుకెళ్లడము, జేపీ నడ్డాతో కలిపేయడం, పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నిజంగా రేపు పొద్దుగాల వీళ్ళ వల్ల బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటే ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా బీఆర్ఎస్ నుంచి వీళ్ళు చేసిన సర్వేల్లో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేదు, వీళ్ళు నిజంగా ఎన్నికల్లో గెలవలేరు అనే ఉద్దేశంతో వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ పార్టీలో జాయినింగ్ మాత్రమే కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేసి రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరిగింది. వాళ్ళు ఉంటేంది పోతేంది అనే యాంగిల్లో డిస్కషన్ జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజీనామాల రాజకీయం ఏదైతే ఉందో ఓన్లీ బీజేపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి, బీఆర్ఎస్లో కానీ ఏ పార్టీలో కూడా ఒక పార్టీలోని కాదు, ఏ పార్టీలోనైనా సరే రాజీనామాల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు బీఆర్ఎస్ని వీడి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది, బీజేపీలో రిజైన్ చేసేసి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. ఏదేమైనా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కొంత స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసేసి ఇప్పుడు జరిగినటువంటి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కానివ్వండి, ఇట్లా రకరకాల అంటే పార్టీలను వీడుతుండ్రు, వాళ్ళకి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది తప్ప వీళ్ళు నిజంగా పార్టీలో కష్టపడి పనిచేసే తత్వం అయితే ఎవరికి ఇక్కడ కనిపిస్తలేదు అనేసి రాష్ట్ర రాజకీయాల్లో కొంత గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. సౌమ్యారెడ్డి, ఇప్పుడు సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం కాబోతోంది బీజేపీకి సంబంధించి. డెఫినెట్లీ ఈ 5గురు ఈ నాయకులు ఎవరైతే పేర్లు మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేశామో వీళ్ళందరికీ ఎందుకు వెళ్ళిపోయారని కానీ, ఎందుకు వెళ్ళబోతున్నారని కానీ డెఫినెట్లీ ఒక డిస్కషన్ అయితే రాబోతోంది. ఒకటి, ఆ తర్వాత బీజేపీ అండ్ జనసేన అలయన్స్లో ముందుకు వెళ్ళబోతోంది అనేసి కూడా, ఇది కూడా ఒక రకంగా చిచ్చు పెట్టింది బీజేపీలో అంటున్నారు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి మెయిన్గా
ఎప్పుడైతే జనసేనతోని బీజేపీ అలయన్స్ ఉండబోతోందో అప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేది కూడా ఒక టాక్. నిజంగానే బీజేపీ జనసేన కలిస్తే బీజేపీ కలిసి వస్తుందా? ఎందుకంటే అసలు జనసేన అనేది తెలంగాణలో అసలు లేనే లేదు. 9 సీట్లు ఇవ్వబోతున్నారు. అది కూడా ఫోకస్డ్గా హైదరాబాద్ బేస్డ్గా ఇస్తారట. హైదరాబాద్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్ట్రాంగ్ సీట్స్లే జనసేన తీసేసుకుంటే అసలు బీజేపీ ఎట్లా బలపడుతుంది? ఎట్లాంటి సంకేతాలు వెళ్తాయి క్యాడర్కి? అంటే ఒక్కటి సౌమ్య, ఇక్కడ జరుగుతున్న పరిణామం బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించింది కొంత డిస్కషన్ అయితే జరిగింది. ఎందుకంటే మాకు ఆశించే టికెట్లు అంటే ఎవరైతే ఏ ప్రాంతాల్లో వాళ్ళు టికెట్లు ఆశిస్తున్నారో వాటికి ఆల్రెడీ కొంత లీకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కొంత లీకులు ఇచ్చింది. ఈ కాన్స్టిట్యున్సీలలో జనసేనకు సీట్లు కేటాయిస్తాము అనేసి ఎప్పుడైతే కొంత లీకులు ఇచ్చిందో అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే బీజేపీని నమ్ముకొని పనిచేస్తున్నారో, బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లని బలోపేతం చేస్తున్నారో, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంటే బీజేపీ సెంట్రల్ నుంచి తెచ్చినటువంటి ఫండింగ్ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళేసి ప్రజలకు వివరిస్తున్నారో ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి లీడర్స్ కొంత డిసప్పాయింట్ అయినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి జనసేనకు సంబంధించిన వ్యక్తులకు టికెట్లు కేటాయించడం వెనుక బీజేపీలో కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడిందని చెప్పడానికి ఈ యొక్క రాజీనామాలే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. నిజంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో శూన్యమని చెప్పుకోవచ్చు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి పనిచేసినటువంటి కొంత ఓట్ బ్యాంక్ 1% 2% చెప్పలేము, కానీ మొత్తం మీద తెలంగాణలో జనసేన శూన్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా అలాంటి ఏపీలో కూడా శూన్యమే కదా సంజయ్. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఏపీలో వర్క్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏమీ లేదు. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి బీజేపీతోనే అలయన్స్ ఇచ్చేసి వాళ్ళకి 9-10 సీట్లు అని అంటే నిజంగా ఎవరు ఒప్పుకుంటారు? ఒకటి సౌమ్య, అంటే ఈడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వేటేసేసి 19 సీట్లకు పరిమితమైనట్టు రేపు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే జనసేనకు నిజంగా ఆ స్థాయి కూడా ఉండదా అనేసి డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకో. ఒకటి రాజకీయం, ఒకటి సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు. రాజకీయము అనేదేమో నాయకులను బట్టి ఇస్తారు, సినిమా అభిమానం అనేది హీరోని బట్టి ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ట్రెండింగ్ సినిమాలో ఉంది కనుక రాజకీయాల్లో లేదు అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు కానివ్వండి, ఆ యొక్క అభిమానుల్లో కొంత గందరగోళం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడు, ఆయన నోటికి ఏది వస్తే అది వాగేయడము, ఆయన తర్వాత నాలుక ఖర్చుకోవడము, ఇలాంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అది జనసేనకు సంబంధించినటువంటి ఏపీలో కానీ తెలంగాణలో కానీ శూన్యం అని చెప్పడానికి మన జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి జనసేనని ఆయన చాలా బలోపేతంగా అంటే పార్టీని మరింత ప్రతిష్ట చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు జీరో అని చెప్పుకోవాలి. నిజంగానే అట్లా జరుగుతున్న క్రమంలోనే జనసేనకు సంబంధించినటువంటి పొత్తు ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించింది ఏమన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనిపైన కొంత కసరత్తు చేసిందని చెప్పుకోవాలి. నిజంగా ఆ ప్రభావం ఉంటుందా లేకుంటే నిజంగానే గుడ్డిలో మెల్ల అన్నట్టు ఉన్నది పోతుంది ఊడ్చుకున్నది పోతున్నట్టు బీజేపీ జనసేన 2 పొత్తు అయితే అసలు డిపాజిట్లు రావా అనే చర్చ కూడా జరుగుతుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనిపైన కూడా చర్చ జరిగింది. నిజంగా కూడా ఎస్ సంజయ్ కరెక్ట్. యాక్చువల్లీ ఎందుకంటే ఈ లిస్ట్ చూసినప్పుడు కూడా మనకు అదే అర్థమవుతోంది. ఈ నాయకులు ఎవరైతే ఇప్పుడు పార్టీని వీడి వెళ్ళిపోయారో అండ్ వెళ్ళిపోతారన్న టాక్ నడుస్తుందో వీళ్ళందరూ కూడా కేంద్ర అధిష్టానానికి ఎప్పటికీ అప్పుడు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకి అసలు ఏం జరుగుతోంది పార్టీలో అని చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేశారు. అయినా పార్టీ వినలేదు కాబట్టి ఇంకా ఏం చేయలేక వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చా? ఒకవేళ జనసేన అండ్ బీజేపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుంటుందో ఇది ఇక లాస్ట్ వర్స్ట్ స్టెప్ అని భావించే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చా సంజయ్? 100% సౌమ్య, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. నిజంగా ఎప్పుడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను బీజేపీలో వాళ్ళు జాయిన్ అయ్యేసి ఆ రాష్ట్రము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సొంత కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైతే ప్రచారాలు మొదలుపెట్టారో 1 ఇయర్ నుంచి కొనసాగుతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని తెలుసుకున్నటువంటి ఈ నాయకులే ఇప్పుడు మళ్ళీ మనము బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావడం వల్ల మనము సాధించేది ఏమీ లేదు
అనే నిర్ధారణకైతే ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి ఈ 6-7 మంది నాయకులు చాలా స్పష్టంగా వీళ్ళు వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎప్పుడైతే మోడీ మొదటిసారిగా పెబ్బేరులో జరిగినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభలో ఈ 6 మంది ఆ సభకు వెళ్ళలేదు. నిజంగా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మెట్లు కూడా ఎక్కలేదు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు ఎలాంటి ఉపయోగకరంగా లేవు. ఇక్కడ మనకు బీజేపీలో కొనసాగితే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. బీజేపీ మనకి ఇచ్చేటటువంటి వాల్యూస్ కూడా కనీసం లేవు అనేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాజీనామాల రాజకీయము రాజీనామాల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఒకటి ఎన్నికలు అనేది ఏంటంటే నువ్వా నేనా అంటే తలపడే పరిస్థితి ఉండాలి. కానీ ఏదో పొత్తుల భాగంగా లేకుంటే అండర్స్టాండింగ్ భాగంగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలు కానివ్వండి, వాళ్ళ పిండి ఉన్నటువంటి కోపద్వేషాలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో రాజేయడం వల్లనే కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. కనుకనే ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఏంటంటే ఓటు అంటే రెండుగా చీలిపోయేసి ఎవరిని గెలిపించుకోవాలనేసి ఓటర్ డిసైడ్ అవుతాడు. కాకపోతే ఇప్పుడున్న క్రమంలో ఏంటంటే బీజేపీ ఒకటి కనుక ఓటర్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. నిజంగా బీజేపీకి వేయాలా బీఆర్ఎస్కి వేయాలా? ఎందుకంటే బీజేపీ గెలిచే స్థానంలో బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ పెట్టడము, బీజేపీ గెలిచే స్థానంలో బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ పెట్టడం, ఇలాంటి క్రమంలో ఓటర్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అందులో భాగంగానే ఓటర్ పైనే తమ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. కనుకనే లీడర్ అనే వ్యక్తి ఓటర్తో డిస్కషన్ చేసిన తర్వాతనే నా రూట్ మనం ఎటువైపు ప్రయాణం చేస్తే బాగుంటుంది, ఎలా ప్రయాణం చేస్తే బాగుంటుంది అనే దిశానిర్దేశం చేసిన తర్వాతనే ఇలాంటి డిసిషన్లు తీసుకున్నామనేసి రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. ఈరోజు కూడా విజయశాంతి చేసినటువంటి ట్వీట్లో కూడా అదే ఉంది. ఏది నాకు పదవులు అవసరం లేదు, నాకు హోదాలు అవసరం లేదు, కాకపోతే ఏంటంటే నా యొక్క ఓటర్ యొక్క అది వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళకు సహాయం చేయాలి, వాళ్ళకు అభివృద్ధి అంటే వాళ్ళ యొక్క కాన్సెన్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి, ఇలాంటివి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ చేయడానికి రీజన్ అంటే అధికార పార్టీ బీఆర్ఎస్ పైనటువంటి అక్కస్తోటే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇది చాలా క్లియర్ కల్చర్. అయితే 53 మందిని మాత్రమే ప్రకటించింది. ఇంకా 66కు సంబంధించిన అభ్యర్థులు ఇంకా పెండింగ్లో ఉన్నారు. అయినా ఇట్లెందుకు డిసిషన్ తీసుకున్నారు ఈ సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా? ఎందుకంటే వాళ్ళకు ఏ సీటు కావాలంటే ఆ సీటు ఇవ్వడానికి రెడీగా కూడా ఉండింది కదా కేంద్రం. ఎందుకంటే వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేశారు కదా, కంపల్సరీ ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ అసెంబ్లీలో కంటెస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రాబోయే ఎంపీ వాటిలలో కూడా మీరు ఒకవేళ కోరుకుంటే మీకు ఖచ్చితంగా ఆ ఎంపీ సెగ్మెంట్ కూడా కేటాయిస్తామని ఇన్ని ప్రామిసెస్ చేసినా కూడా ఎందుకు వినలేదు ఈ లీడర్స్? సౌమ్యారెడ్డి ఒక చిన్న 2 నిమిషాలు దీనిపైన కొంత ఆసక్తికరమైనటువంటి అంశము. స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఫస్ట్ లిస్టులో పేర్లు రాలేదు. వాళ్ళు కొంత అసహనానికి గురైన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా వాళ్ళ సన్నిహితులతోటి వాపోయిన దాఖలాలు చాలా ఉన్నావనేసి ఈ యొక్క సీనియర్సే చెప్పడం జరిగింది. నిజంగా వీళ్ళు చాలాసార్లు మినిస్టర్ అంటే రాజగోపాల్ రెడ్డి రెండు సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా 2 సార్లు ఎంపీగా చేసినటువంటి వివేక్ వెంకటస్వామి ఆయన పారిశ్రామికవేత్త, ఆయనకు వ్యాధి అంటే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి వ్యక్తులని గుర్తించకుండా మొదటి లిస్టులో కాకుండా సెకండ్ లిస్టా లేకుంటే థర్డ్ లిస్టా అంటే వాళ్ళని ఒక విధంగా జరిగిన పరిణామం ఏంటంటే నిజంగా వాళ్ళని ఇండైరెక్ట్గా అవమానపరచడం. అంటే పార్టీలో వాళ్ళకు గుర్తింపు లేదు, పార్టీ వాళ్ళని గుర్తిస్తలేదు అనే మనో ఆవేదనకు గురయ్యేసేసి ఇలాంటి డిసిషన్ తీసుకునేసి వాళ్ళ సన్నిహితులతోటి వాళ్ళు వాపోయినట్టు ఉన్నటువంటి మనకు సమాచారం. నిజంగా ఈ స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం వీళ్ళకి ఇలాంటి పదవులు కట్టబెట్టిన తర్వాత వీళ్ళకు ప్రకటించిన మొదటి లిస్టులోని పేరు లేకపోవడము ఇది కొంత గందరగోళానికే దారితీసని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపు ప్రకటించేటటువంటి సెకండ్ లిస్టులో కూడా ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ప్రకటించపోరు అనేసి బీజేపీలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు పార్టీకి కొద్దిగా అంటుముట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, విజయశాంతి గారిని డీకే అరుణ కానివ్వండి, అదే కొండ విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి. ఇంకోటి ఈరోజు ఎప్పుడైతే రాకేష్ రెడ్డి మనం చెప్పుకున్నట్టు ఆయన చాలా కాలం నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ వాస్తవంగా ఏంటంటే చాలా కాలం నుంచి వరంగల్ నుంచి వెస్ట్ నుంచి ఆయన చాలా కాలం నుంచి బీజేపీకి చాలా సేవలు అందించారు. చాలా కష్టపడి విద్యార్థి దశ నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతూ ఆయన చాలా బీజేపీని
కింది స్థాయి నుంచి ఆయన వర్క్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకు కాకుండా వేరే వ్యక్తులకు సీట్లు కేటాయించడంతో బీజేపీ పార్టీని వీడుతున్నాం అనేసి కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించడం జరిగింది. నిజంగా ఇలాంటి పనిచేసే వ్యక్తులకు టికెట్లు కేటాయించకపోవడం వల్ల పార్టీ మనకు చేసిన మేలు ఏంది, మనము పార్టీకి చేసే సేవల వల్ల మనం పార్టీకి చేసేటటువంటి సేవలు మనకు గుర్తిస్తలేదు అనేసి వాళ్ళు స్పష్టంగా రాజీనామా లేఖలు నేరుగా కిషన్ రెడ్డికి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరిగింది. నిజంగా పనిచేసే వ్యక్తులు ఎవరు, పనిచేయని వ్యక్తులు ఎవరు అనేసి రాష్ట్ర నాయకత్వం గుర్తించకపోతే పార్టీ మరింత గందరగోళము గురయ్యే పరిస్థితి ఉంది. మనగడ కొనసాగడం కష్టమని చెప్పుకోవచ్చు. నిజంగా కథ అడ్డం తిరిగిందంటే రాష్ట్ర బీజేపీలో కథ అడ్డం తిరిగిందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఒక సంవత్సరం వరకు కూడా రాష్ట్రంలో సుమారుగా 20 నుంచి 24 సీట్లు బీజేపీ గెలుస్తుందనేసి పొలిటికల్ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా కానివ్వండి, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ స్పీడ్ను చూస్తే తెలిసేది. కానీ ఇప్పుడు అసలు తెలంగాణలో బీజేపీ ఉందా అనే అనుమానం కలుగుతుంది. సంజయ్, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నిజంగా త్రిముఖ పోటీ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 6 months బ్యాక్ వరకు. కానీ త్రిముఖ పోటీ ఎన్ని స్థానాల్లో ఉండొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఒకటి సౌమ్య, మనం అనుకున్నట్టు ఒక 1 year బ్యాక్ త్రిముఖ పోటీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు అంటే ఒకటి నువ్వా నేనా అనే విధంగా వాళ్ళు పోటీపడి ప్రచారం చేసి ఎవరు గెలుస్తారు అనేసి అంటే కొందరికి అంతుపట్టని అంశం ఏంది అంటే నిజంగా తెలంగాణలో బీజేపీ ఇంత బలపడిందా, ఆల్ ఆఫ్ సడన్గా ఇంత బలపడిందని ఒక చర్చ అయితే జరిగింది. ఎంత బలంగా చర్చ జరిగిందో అంత బలహీనత కూడా చర్చ ఇప్పుడు జరుగుతుంది. నిజంగా ఆ స్పీడ్ ఇప్పుడు ఎందుకు లేదు? పాలమీని పొంగులాగా తయారైందని చెప్పుకోవచ్చు బీజేపీ రాష్ట్ర రాజకీయం. పాలమీని పొంగు వచ్చింది, టక్కున వెళ్ళిపోయింది. అదే ఆ విధంగా ఉంది తెలంగాణలో బీజేపీ రాజకీయం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎప్పుడు అది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బండి సంజయ్ అధ్యక్షుడి నుంచి తొలగించినప్పుడు అది సౌమ్య మనం ఇంతకుముందుకు అనుకున్నట్టు ఎప్పుడైతే రాష్ట్రంలో చీప్గా వ్యవహరించినటువంటి బండి సంజయ్ వచ్చిన వెంటనే కొంత రాష్ట్ర రాజకీయ బీజేపీలో కొంత స్పీడ్ మొదలైంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి బండి సంజయ్, ఆ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు అప్పటికే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చాలా సమావేశాలు ఏర్పాటు చేసేసి బీజేపీని బలోపేతం చేయడంలో మొట్టమొదటిసారిగా ఆయన చేసిన కృషి మామూలుగా లేదు. ఎందుకంటే ఆయన చాలా నియోజకవర్గాల్లో తిరిగేసేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతని ఆయన ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. ఆయన యువతని ఫాలోయింగ్ చేసేసి ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఉండేవాడు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు కొన్ని అంటే రకరకాల విద్యార్థి సంఘాలు బండి సంజయ్ని కలిసేసి బీజేపీ వైపు తిప్పుకునే విధంగా బండి సంజయ్ చేసిన ఫలితాలు చాలా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే హైదరాబాద్లో 40కి పైగా అది కార్పొరేట్ సీట్లు గెలవడానికి బండి సంజయ్ కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా దుబ్బాక జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా గెలుపొందడానికి బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంటే 2-3 అంశాలు అయితే చాలా బలంగా ఉన్నాయి రాష్ట్రంలో బీజేపీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. ఎక్కడ కూడా బీజేపీ నిజంగా ఉందా అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొద్దిగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నాయకులన్నీ రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర నాయకత్వం కానీ వాళ్ళని పిలిపించి బుజ్జగించేసేసి ఎన్నికల్లో బీజేపీ మరింత బలోపేతం అయ్యే విధంగా చూడాలి. కానీ పోయేవాడు పోని, ఉండేవాడు ఉండని అనే ధోరణి చాలా ప్రమాదం, పార్టీకి ప్రమాదం. ఎందుకంటే బీజేపీ మనగడ మరింత కొనసాగాలి అంటే నాయకత్వం అవసరము, కార్యవర్గం అవసరము, ఓటర్లు అవసరము. ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా పార్టీకే నష్టము. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది, మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే రాష్ట్రంలో ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే రేపు సెంట్రల్లో బీజేపీ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మొన్నటి వరకు చెప్పుకొచ్చారు తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది అనేసి నరేంద్ర మోడీ కానివ్వండి, అదేవిధంగా అమిత్ షా కానీ మరీ బల్లగుద్ది చెప్పడం జరిగింది. అలాంటి చెప్పినటువంటి నాయకులు ఈ రోజు రేపు పొద్దుగాల వచ్చిన తర్వాత తెలంగాణలో మీటింగ్లు పెట్టి ఏ ముఖంతో బీజేపీ తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడదని చెప్పుకోవచ్చు. సౌమ్య. సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది నిజంగానే బీజేపీ కథ అడ్డం తిరిగిందా? ఇదే పరిస్థితి అండ్ ఇదే క్వశ్చన్ మార్క్ బీజేపీలో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి ఒక రకంగా గడ్డు కాలం వచ్చిందని చెప్పొచ్చు. పార్టీలోని ముఖ్య నాయకులు
వరుస పెట్టి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ బీజేపీలో ఒక రకంగా రాజీనామాల పర్వం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వరుసగా కమలం పార్టీకైతే కొంతమంది ఆల్రెడీ గుడ్ బై చెప్పేశారు. ఆ వరుసలో ఇంకా టాప్ మోస్ట్ లీడర్స్ కూడా ఉండబోతున్నారు అనేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ నేతలు ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు అండ్ రాకేష్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఆ వరుసలో విజయశాంతి అండ్ ఎక్స్ ఎంపీ ఎవరైతే ఉన్నారో చేవలకు సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇట్ ఈజ్ ఏ బిగ్ షాక్ ఫర్ బీజేపీ. ఎందుకంటే కరెక్షన్ ఎప్పుడైతే జరగాలో అది జరగనట్టే అని ఇప్పుడు భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారో అప్పుడే బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అని చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అదే నిజమే అని ఒక రకంగా సంకేతం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అండ్ ఇప్పుడున్నటువంటి లీడర్స్ వరుస పెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి అదే కావచ్చు అన్న విశ్లేషణలు మాత్రం చాలా మట్టుకైతే వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.